ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్తాన్ గడగడలాడింది. వైమానిక స్థావరాలు ధ్వంసమైపోయాయి. ఉగ్ర శిబిరాలు నామరూపాలు లేకుండా పోయాయి. టాప్ టెర్రరిస్టులు హతమయ్యారు. ఇంత విధ్వంసం జరిగిన తర్వాత మరే దేశం మళ్లీ ఉగ్ర కుట్రలు చేయదు. కానీ పాకిస్తాన్ అలా కాదు. దాని బుద్ధి అస్సలు మారదు. పీఓకే కేంద్రంగా మరోసారి అదే చేస్తోంది. మళ్లీ ఉగ్ర శిబిరాలను తిరిగి నిర్మిస్తోంది. ఉగ్రవాదులను కాశ్మీర్లోకి దించుతోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో గత కొన్ని నెలలుగా ఉగ్ర శిక్షణ ఇస్తోంది. ఈ పరిణామాలు మరోసారి సరిహద్దుల్లో టెర్రర్ పుట్టిస్తున్నాయి. ఇంతకు పీఓకే కేరాఫ్గా అసలు ఏం జరుగుతోంది? పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో మోదీ చిత్రం ఏం చేయబోతోంది? జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతున్న ఆపరేషన్ ఛత్రు. పోలీసులకు ఉగ్రవాదులకు మధ్య భీకర కాల్పులు. ముగ్గురు ఉగ్రవాదులను మట్టుపెట్టిన పోలీస్ బలగాలు. ఈ ఏడాది ఏప్రిల్ చివరి వారంలో జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం పర్యాటక ప్రాంతంలో జరిగిన ఉగ్రవాదుల మారణ హోమం భారత ప్రజల కళ్ల ముందు నుంచి ఇంకా కరిగిపోలేదు. పహల్గాంలో పర్యాటకులపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడితో దేశం ఉలిక్కిపడింది. 26 మందిని ముష్కరులు పొట్టన పెట్టుకున్నారు. దీనిపై విచారణ జరిపిన భారత్ పాకిస్తాన్ హస్తమున్నట్లు గుర్తించింది. దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్ర స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ చేసింది. 100 మందికి పైగా ఉగ్రవాదులను చంపేసింది. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలు, ఉగ్రవాదులు లక్ష్యంగా జరిపిన దాడి నుంచి ఇంకా పాక్ కోలుకోను కూడా లేదు. అయినా కుక్కతోక ఎప్పుడు వంకరే అన్న చందంగా పాకిస్తాన్ తీరు కూడా మారడం లేదు. పైగా తాము విజయం దక్కించుకున్నామని చెబుతున్న తీరు ప్రపంచ దేశాలను కూడా నివ్వెరపోయేలా చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో అనూహ్యంగా మరోసారి అదే కుట్రకు పాక్ పాల్పడింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మళ్లీ ఉగ్రవాదులను దింపుతోంది. దట్టమైన అడవుల్లో ఉగ్ర శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం అందుకున్న భారత సైనికులు ఉగ్రవాదుల లక్ష్యంగా బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆపరేషన్ ఛత్రు చేపట్టి పుట్టలో దాగి ఉన్న ఉగ్ర నాగులను పరుగులు పెట్టిస్తున్నారు. దొరికిన వారిని దొరికినట్లు ఏరి పారేస్తున్నారు. దీంతో సైనికులు ఉగ్రవాదులకు మధ్య భారీగా కాల్పులు జరుగుతున్నాయి. దీంతో మళ్లీ బోర్డర్లో టెన్షన్ వాతావరణం మొదలైంది. జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలకు టెర్రరిస్టులకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఆగడం లేదు. జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలకు విఘాతం కల్పించడానికి, దేశంలో హింసకు, చొరబాట్లకు ఉగ్రవాదులు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో భద్రతా బలగాలు నిఘాను పెంచాయి. వాస్తవాధీన రేఖ వెంబడి పహారా ముమ్మరం చేసి అనుమానిత ప్రాంతాల్లో నిత్యం తనిఖీలు చేస్తూ ఉగ్రవాదులు ఏరివేత చేపట్టారు. తాజాగా కిష్కివాడ్లోని ఛత్రు ప్రాంతంలో 3 ఉగ్రవాదులు కొన్ని నెలలుగా నక్కి ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారం అందుకున్న వెంటనే భారత సైన్యంలోని వైట్ నైట్ కార్ప్స్, కాశ్మీర్ పోలీసుల సంయుక్త బృందాలు సెర్చ్ ఆపరేషన్ ను ప్రారంభించారు. ఉగ్రవాదులను గుర్తించిన భద్రతా దళాలు వారిని చుట్టుముట్టాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇంకా అక్కడ ఆపరేషన్ ఛత్రు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలోనే వారు దొంగచాటుగా జమ్మూ కాశ్మీర్ లోకి ప్రవేశించారని, అక్కడే నక్కారని అంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం 3 ఉన్నారని భావిస్తున్నా వీరి సంఖ్య మరింత ఎక్కువగానే ఉంటుందన్న అంచనా ఉంది. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. వారిని సాధ్యమైనంత వరకు సజీవంగా పట్టుకునేలా ప్రయత్నిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అంతేకాదు, జమ్మూ కాశ్మీర్ షోపియాన్ జిల్లాలోని ముంజు మార్గం ప్రాంతంలో ఎన్కౌంటర్లో 3 లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతా బలగాలు, పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న క్రమంలో వారికి తారాసపడిన 3 లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఎన్కౌంటర్ చోటు చేసుకోగా 3 మృతి చెందారు. మహిళలు, పిల్లలు, నిరాయుధులైన పోలీసులు, వలస కార్మికులతో సహా అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని దారుణాలకు పాల్పడుతున్న వారిని మట్టు పెడుతున్న భద్రతా బలగాలు ఈ క్రమంలోనే 3 లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులను హతమార్చారు. కాశ్మీర్ లోయలో శాంతిని నెలకొల్పడానికి తాము చేస్తున్న ప్రయత్నాలను ఉగ్రవాదులు అడ్డుకోలేరని కాశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ అన్నారు. కాశ్మీర్లోని 3 ప్రాంతాలలో ప్రత్యేకంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఇతర దేశాల ఉగ్రవాదులకు వ్యతిరేకంగా కాశ్మీర్లోని 3 ప్రాంతాలలో ప్రత్యేకంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఇతర దేశాల ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మా కౌంటర్ టెర్రరిజం కార్యకలాపాలు ఏకకాలంలో కొనసాగుతాయని వెల్లడించారు. ఇక షోపియాన్ జిల్లాలో ఎన్కౌంటర్ తో మృతి చెందిన మృతులలో 2 అధికారులు గుర్తించారు. ఉగ్రవాదులలో ఒకడిని షోపియాన్ కు చెందిన లతీఫ్ లోనేగా గుర్తించారు. మరొకరిని అనంతనాగ్ కు చెందిన ఉమర్ నజీర్ గా గుర్తించారు. లతీఫ్ లోనే
లతీఫ్ లోనేకు కాశ్మీర్ పండిత్ పురాణా కృష్ణ భట్ హత్య కేసులో ప్రమేయం ఉన్నట్లుగా తెలిపారు. ఇక ఉమర్ నతీర్ కు నేపాల్ కు చెందిన తిల్ బహదూర్ దాపా హత్య కేసు నిందితుడని జమ్మూ కాశ్మీర్ పోలీసులు ప్రకటించారు. నిందితుల వద్ద నుండి AK-47 తుపాకీతో పాటు 2 పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్లు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పరిణామాలను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తున్నట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఎలాంటి పరిస్థితినైనా తట్టుకుంటామని ప్రకటించాయి. ఒకరి ప్రాణానికి కూడా ముప్పు వాటిల్లకుండా బలగాలు క్షేత్రస్థాయిలో మోహరించాయని చెప్పాయి. మరోవైపు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఈ పరిణామాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కాగా ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాంలో 26 మంది పర్యాటకుల ప్రాణాలు పోయిన ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య మొదలైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన భారత సైన్యం మే 7న పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి ప్రవేశించి ఉగ్ర స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. దీనిని జీర్ణించుకోలేని పాకిస్తాన్ భారత సరిహద్దు నగరాలు, పౌర నివాసాల లక్ష్యంగా దాడులకు ప్రయత్నించింది. 4 రోజులు ఇరు సైన్యాల మధ్య కొనసాగిన ఘర్షణలు మే 10న కాల్పుల విరమణ ఒప్పందంతో తగ్గుముఖం పట్టాయి. ఇదిలా ఉండగా సరిహద్దుల్లో మరోసారి ఉగ్రమూకలను కాశ్మీర్లోకి ఎగదోసేందుకు పాకిస్తాన్ కుట్రలు చేస్తున్నట్టు సంచలన నివేదిక వెలుగులోకి వచ్చింది. ఉగ్రవాదాన్ని తన విధానంగా మార్చుకున్న పాకిస్తాన్ బుద్ధి మారదనడానికి ఇదో ఉదాహరణ. భారత్ ఎన్ని హెచ్చరికలు చేసినా పాక్ వైఖరి మార్చుకోనంటుంది. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ముష్కరులు భారత సరిహద్దుకు సమీపంలో చొరబాటుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. పహల్గాం దాడి కూడా లష్కరే రెసిడెంట్ ఫ్రంట్ హస్తం ఉంది. పాకిస్తాన్ సైన్యం లష్కరే తోయిబా ఉగ్రవాదుల నియంత్రణ రేఖ వద్ద చేరినట్టు తెలుస్తోంది. అలాగే పాక్ సైనికాధికారులతో లష్కరే తోయిబా కమాండర్లు పాక్ ఆధిపత్య కాశ్మీర్లో సమావేశమయ్యారని, ఆ తర్వాత వారు నియంత్రణ రేఖ వద్దకు వెళ్లారని సమాచారం. పాకిస్తాన్ ఆర్మీ సరిహద్దుల్లో భూగర్భ సొరంగాలను ద్వారా భారత్లోకి లష్కరే తోయిబా ఉగ్రవాదులను పంపే ప్రయత్నాలు చేస్తోంది. పాకిస్తాన్ సొరంగాలను ఉపయోగించుకుని అడవుల్లో, గిరిజన ప్రాంతాల్లో దాడులకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్టు గతంలో నిఘా వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్లో ఓ జాతీయ మీడియా నివేదిక కూడా భూగర్భ సొరంగాలను చొరబాటుకు ఉపయోగించుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో POKలో మరోసారి ఉగ్రవాదులు రావడంతో BSF, భారత సైన్యం తమ నిఘాను పెంచాయి. పాకిస్తాన్లోని ఉగ్రమూకలు భారతదేశంలో తరచూ దాడులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఘటన ఆందోళనకు గురిచేస్తోంది. ఆపరేషన్ సింధూర్ తో జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థల శిబిరాలను ధ్వంసం చేసింది. దీంతో పాకిస్తాన్ ఉగ్రమూకలను ప్రేరేపించి భారత్పై దాడులకు కుట్రలు చేస్తున్నట్టు తెలుస్తోంది.